హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాజీస్ వారాహి డిజైనర్స్. ఈరోజు ఈ మోడల్ డ్రెస్ స్టిచ్చింగ్ కటింగ్ చూసేద్దాం. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని నేను ఫ్రంట్ బ్యాక్ సైడ్కి కోసమని రెండు ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి మనం కింద స్టిచ్ కోసమని లైన్ అనేది మార్క్ చేశాను. నాకు లెంత్ ఎంత కావాలో అంత మార్క్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి పైన షోల్డర్ దగ్గర ఎంత స్టిచ్కి నేను వదులుతానో దానికి ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. దీని తర్వాత నాకు ఫుల్ షోల్డర్ 6.5 అనేది నేను తీసుకున్నాను. 6.5లో 3.5 వచ్చేసి షోల్డర్ విడ్త్, నెక్ విడ్త్ రిమైనింగ్ 3 ఇంచెస్ నెక్ విడ్త్. ఎప్పటిలానే డ్రెస్సెస్కి నేను షోల్డర్ అనేది డౌన్ చేస్తాను క్రాస్గా, అది గీసేసుకున్నాను. ఆర్మ్ రౌండ్ డెప్త్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక ఎల్ షేప్ గీసేసుకొని కార్నర్ నుంచి 1.5 ఇంచ్తో మార్క్ చేసుకున్నాను. తర్వాత కర్వ్ అనేది నేను డైరెక్ట్ డ్రా చేస్తాను. కానీ ఈసారి ఏంటి అంటే చెస్ట్ విడ్త్ 34 ఉంటే మొత్తం బై 4 చేసి వచ్చిన వాల్యూకి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మనం మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే డ్రెస్సెస్కి ఇంతే, ఎందుకంటే ఫుల్ షోల్డర్ అనేది ఎక్కువ తీసుకుంటాం కాబట్టి అలా తీసుకుంటాం అనమాట. +1 చేస్తాము. ఎక్స్ట్రా వచ్చేసి ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. తర్వాత ఫ్రంట్ సైడ్ది కూడా నేను ఇక్కడే డ్రా చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి లోత్ తీసుకుంటాము. ఫుల్ షోల్డర్ కాబట్టి నేను లోత్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటున్నాను. చూడండి, ఇంత ఎక్కువ ఉంది కదా అని కంగారు పడకండి, ఎప్పుడు చెప్పేదే. అది డ్రెస్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఈ మోడల్కి వచ్చేసి నెక్ అనేది వీ నెక్ మీరు ఎంత డెప్త్ కావాలంటే 6.5 అయినా కానీ పెద్దగా నెక్ అనేది పెద్దగా అని అనిపించదండి. తర్వాత వచ్చేసి కింద నుంచి పైనకి మనకి ఎంత కావాలో డిస్టెన్స్ 1.5 ఇంచ్ పెట్టుకుంటారా, 2 ఇంచెస్ పెట్టుకుంటారా, 3 ఇంచెస్ పెట్టుకుంటారా, అది మీ ఇష్టం. దాని మీద డిపెండ్ అయ్యి పైనకి పెట్టుకుంటాము. తర్వాత వేస్ట్ది అంటే నడుము దగ్గర ఎంత ఉందో అది మెజర్ చేసుకొని బై 4 చేసుకొని నేను మార్క్ చేసుకున్నాను. టక్స్ పాయింట్కి ఎక్స్ట్రాస్ అన్నిటికీ మార్క్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి నేను ఇప్పుడు హైట్లో ఎంత నాకు క్రాస్ కావాలి అని ఫ్రంట్ మార్క్ చేసుకున్నాను కదా, 2 ఇంచెసా 3 ఇంచెసా, డిస్టెన్స్ నాకు ఇంత సరిపోతుంది. నెక్ వీ షేప్లో కట్ అయింది కదా, దాని కింద నాకు ఇంత గ్యాప్ అనేది సరిపోతుంది అనేసి నేను కొంచెం పైనకి మార్క్ చేసుకున్నాను. ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేశాను చూడండి. తర్వాత బ్యాక్ నెక్ కూడా డ్రా చేస్తున్నాను. దీంట్లోనే బ్యాక్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ డౌన్ తీసుకున్నాను. ఇప్పుడు డ్రా చేయడం అయిపోయింది కదా, ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ ఆర్మ్ రౌండ్ కూడా బ్యాక్ సైడ్ది కట్ చేస్తాను. కట్ చేసి ఫస్ట్ పీసెస్ కట్ చేసుకున్న తర్వాత దాంట్లో నుంచి బ్యాక్ 2 పీసెస్ వస్తాయి కదా, బ్యాక్ పీస్ అనేది పక్కకు పెట్టేసి తర్వాత ఫ్రంట్ పీస్ తీసుకుంటాను. ఫ్రంట్ పీస్లో ఇప్పుడు నేను లైన్స్ అన్ని డ్రా చేశాను కదా, ఫ్రంట్ లోత్, కింద సైడ్ క్రాస్గా మనకి ఎంత క్రాస్ కావాలి ఆలియా కట్లో అనేది ఇప్పుడు చూడండి 3.5 తీసుకున్నాను హైట్, దాన్ని క్రాస్గా కట్ చేసేస్తున్నాను. తర్వాత ఆర్మ్ డౌన్ కూడా రౌండ్ దగ్గర కూడా కట్ చేసుకొని నెక్ షేప్స్ అనేది కట్ చేసుకున్నాను. కట్ చేసేసుకుని బ్యాక్ సైడ్ పీస్ ఫ్రంట్ సైడ్ పీస్ రెండు పెట్టి చూపిస్తాను చూడండి ఎలా వస్తుంది అనేది లుక్. ఇలా నా వీడియోస్ చూస్తూ నన్ను ఆదరించే వాళ్ళు, ఎంకరేజ్ చేసే వాళ్ళ ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలండి. మరింత సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకొని వెళ్ళండి. లైనింగ్ మెయిన్ పార్ట్ అనేది నేను అటాచ్ చేసేసి రెడీగా ఉంచుకున్నాను, చూసేయండి. తర్వాత వచ్చేసి మనం బాటమ్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకుంటామో చూపిస్తాను. బాటమ్ పార్ట్ మనకి ఎంత లెంత్ కావాలో లెంత్ మెజర్ చేసుకోండి. లెంత్ మెజర్ చేసుకొని బ్యాక్ పార్ట్ లెంత్ కంటే ఫ్రంట్ పార్ట్ వీ లాగా మనకి కట్ వచ్చింది కదా, ఆ కట్ కంటే ఇప్పుడు ఆ కట్ ఎంత ఉందో ఎక్స్ట్రా పీస్ అంత ఉండాలండి ఫ్రంట్ సైడ్ కోసం అని నేను చూపిస్తున్నాను చూడండి. ఆ హైట్ తీసుకున్న తర్వాత దాన్ని మిడిల్కి ఫోల్డ్ చేశాను. మిడిల్కి ఫోల్డ్ చేసి పీస్ అనేది ఎలా అరేంజ్ చేశానో చూడండి. చూసారు కదా,
ఇది పైన మనకి కనిపించేది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఎక్కువ ఉన్నది ఫ్రంట్ పార్ట్ అండి. ఇప్పుడు మనం ఆల్రెడీ పైనది టాప్ అంటే బాడీ పార్ట్ ఫ్రంట్ సైడ్ కట్ చేసుకున్నాం కదా, అది ప్లేస్ చేసి చూపిస్తున్నాను. ఎంత క్రాస్ ఉందో మనం ఒక పాయింట్ అనేది మార్క్ చేసుకున్నాను. ఈ ఈ చాక్ పీస్తో మీకు క్లియర్గా కనిపించలేదు, సో నేను కలర్ చేంజ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్ని మధ్యలోకి మడిచిన తర్వాత నేను ఈ మార్కింగ్ చేస్తున్నాను, గుర్తుంచుకోండి. ఇది ఎంత వెడల్పు అయితే ఉంటుందో అంత వెడల్పు ఆ చివరి దాకా ఇలా క్రాస్గా మనకి ఎంత హైట్ తీసుకున్నామో ఆ హైట్ దాకా ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. బ్లూ లైన్ చూడండి తెలుస్తుంది. ఇప్పుడు నేను కట్ చేసేది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈక్వల్గానే ఉంటుంది కాబట్టి దాంతో ప్రాబ్లం లేదండి. ఫ్రంట్ పార్ట్ మాత్రం బ్యాక్ పార్ట్ కంటే అంత హైట్ ఉండాలి. తర్వాత స్లీవ్స్ అనేది షార్ట్ స్లీవ్సే నాకు క్లాత్ మిగిలిందండి. యాక్చువల్గా నేను పిక్లో చూపించాను, షార్ట్లో నేను సెలెక్ట్ చేసుకున్న దానికి కొంచెం చుడీ హ్యాండ్స్ లాగా వచ్చింది. సో ఇది డ్రెస్ మెటీరియల్లో క్లాత్ కాబట్టి నాకు అంత మోడల్ అంత పెట్టిన తర్వాత నాకు షార్ట్ స్లీవ్స్కే కొంచెమే క్లాత్ మిగిలి ఉండే, సో దాంతో అడ్జస్ట్ అయిపోయాను. చాలా వరకు అలానే అయిపోతున్నాయి షార్ట్ స్లీవ్స్తోనే. ఇక నెక్స్ట్ నెక్ పీస్ అనేది వేస్తాను. నెక్ పీస్ ఎలా వేస్తున్నానో చూడండి. దీన్ని పేపర్ క్యాన్వాస్ అంటారండి. ఆ పేపర్ క్యాన్వాస్ నెక్ షేప్కి నేను డ్రా చేసుకున్నాను. ఎక్స్ట్రా మన ఇష్టం అండి, ఎక్స్ట్రా ఎంత పెట్టుకోవాలి అనేది. నేనైతే చూపించినట్టు కొంచెం ఎక్స్ట్రా తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత దానికి బౌండరీస్ కొంచెం సర్కిల్ షేప్లో అట్లా మన నెక్ షేప్కి కట్ చేశాను. కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ సైడ్, బ్యాక్ కట్ చేసేసాను కదండి, నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ వీ షేప్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఎక్స్ట్రా మనకి ఎంత కావాలి అది పీస్ అనేది మనమే అంటే మార్క్ లాగా చేసుకొని ఆ షేప్కి కట్ చేసేసుకోవడమే. దీన్ని తీసుకొని వెళ్ళి ఒక లైనింగ్ పీస్కి అటాచ్ చేసి మనం నెక్ పీస్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. దీంట్లో వచ్చేసి నేను నెక్ అవన్నీ కట్ చేయట్లేదు. నెక్ పీస్ని ఎలా రెడీ చేసుకుంటున్నాను చూడండి. ఎడ్జెస్కి లైనింగ్ పీస్ మీద పెట్టాను కదా, లైనింగ్ పీస్ తర్వాత ఎడ్జెస్కి మొత్తం ఫోల్డ్ చేసేసి కుట్టేసుకుంటున్నాను నీట్గా కుట్టుకున్న తర్వాత ఈ నెక్ పీస్ అనేది రెడీ అవుతుంది. చూడండి ఎలా పెడతాను. బ్యాక్ నెక్ అనేది ఫస్ట్ నేను స్టిచ్ చేశాను చూడండి. మిడిల్కి నేను ఒక మార్కింగ్ అనేది చేసుకొని దాని మీద ప్లేస్ చేసి నెక్ షేప్కి నేను స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. స్టిచ్ వేసిన తర్వాత మిడిల్ది కట్ చేసేసి దానికి కట్ చేసిన తర్వాత ఏదైనా కానీ టర్న్ చేసేటప్పుడు కట్స్ లాగా పెట్టుకొని దాని మీద టాప్ స్టిచ్ వేస్తాను కదా, ఎప్పటిలానే టాప్ స్టిచ్ వేస్తాను. కానీ బ్యాక్ సైడ్కి మాత్రం టాప్ స్టిచ్ అనేది నేను వేయను. ఎందుకు అంటే షోల్డర్ అనేది ఇన్విజిబుల్ షోల్డర్ నేను ఇక్కడ అటాచ్ చేసేది నెక్ పీస్తో కూడా. ఫ్రంట్ పీస్ వచ్చేసి నేను టాప్ స్టిచ్ వేస్తాను. ఇలా నెక్ పీస్ వేసిన తర్వాత టాప్ స్టిచ్ ఫ్రంట్ సైడ్ మాత్రమే వేస్తాను. ఇది నోట్ చేసుకోండి. ఇన్విజిబుల్ షోల్డర్ కావాలి అని అంటే మనం స్టిచ్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ టాప్ స్టిచ్ అనేది ఫస్ట్ వేయకూడదు. ఫ్రంట్ సైడ్ మాత్రమే టాప్ స్టిచ్ అనేది వేసి రెడీగా ఉంచుకోవాలి. సేమ్ అలానే ఫ్రంట్ సైడ్ది చూడండి. నెక్ పీస్ రెడీ చేసేసుకొని మిడిల్కి మార్క్ చేసుకుంటున్నాను. ఒక లైన్ అనేది మిడిల్ కరెక్ట్గా అటు ఇటు కాకుండా ఉంటుంది అనేసి. తర్వాత నెక్ లైన్కి స్టిచ్ వేసేసి ఎక్స్ట్రా అనేది కట్ చేసేస్తాను. సారీ అండి, నాకు బాగా కోల్డ్ కాఫ్ ఉంది. దానివల్ల ఏమన్నా వాయిస్ అనేది డిస్టర్బెన్స్గా ఉంటే క్షమించండి. ఇక ఇప్పటికే లేట్ అయిపోయాను నేను. దీనివల్ల మళ్ళీ ఆగానంటే ఇంకొంచెం ఏమన్నా లేట్ అవుతుంది అనేది ఇలా ఉన్నా కానీ వాయిస్ ఓవర్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇంకొకటి ఏంటి అంటే అందరూ అనుకుంటారు ఈ వైలెట్ ఏంటి, ఈమెకి ఏమన్నా వైలెట్ అంటే ఇంత ఇష్టమా ఏంటి. లాస్ట్ టైం కూడా ఈ వైలెట్ అంటే ఇలా వంగపూ కలరే నేను డ్రెస్ అనేది స్టిచ్ చేసి పెట్టాను మోడలు. మళ్ళీ ఇది రెండోది. అది దగ్గర ఒక మంత్స్ టైం కూడా కాదు, ఎమ్మటే మళ్ళీ పెట్టాను. ఏంటో అండి, ఒక టైంలో మనం షాపింగ్ చేసినప్పుడు
ఎవరికి ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నేను ఒక టైంలో షాపింగ్ చేశానంటే నాకు దగ్గర కలర్లు ఇలానే వస్తాయండి. యాక్చువల్గా ఇది డ్రెస్సెస్ ఫస్ట్ది అయితే నాకు నచ్చి నేను స్టిచ్ చేసుకున్నాను. ఈ మెటీరియల్ మాత్రం మా సిస్టర్ చాలా మెటీరియల్స్ కొనుక్కున్నారనమాట. కొనుక్కొని అక్క నువ్వు ఏదైనా క్లాత్ నీకు ఇందులో ఏదైనా నచ్చితే తీసుకో అక్క అని అంటే, నేను అదేంటో అన్ని కలర్స్ ఉంటే అనుకోకుండా ఇదే కలర్ తీసుకొని వచ్చేసాను. వచ్చి ఈ క్లాత్ బాగా నచ్చింది నాకు, బాగుంది అనేసి స్టార్ట్ చేశాను. ఈ మోడల్కి ఫిక్స్ అయిపోయి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసి స్టిచ్ చేశాను. వేసుకున్న తర్వాత అరే మళ్ళీ వైలెట్ అయిపోయిందా అని అప్పుడు రియలైజ్ అయ్యాను. మనం ఏం చేయలేము. ఒకసారి పింక్ తీసుకుంటే పింక్లోనే నాకు వచ్చేస్తాయి. మళ్ళీ నాకు గ్రీన్ కలర్ అనేది ఫేవరెట్ కలర్ అండి. ఏదైనా షాపింగ్కి వెళ్ళి నేను ఏదైనా ఫ్యాబ్రిక్ చూస్ చేసుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ అందులో గ్రీన్ తీసేసి వేరే ఏదైనా చూపించండి అని అడుగుతాను. ఎందుకంటే గ్రీన్ ఉంది అని అంటే నేను ఆబ్వియస్లీ గ్రీన్లోనే లైటో డార్కో మీడియం లైట్ అదే సెలెక్ట్ చేసుకుంటా గ్రీన్లో. అది అంత పిచ్చండి నాకు గ్రీన్ అంటే. కాబట్టి ఆయన గ్రీన్ కాకుండా వేరే కలర్స్ చూపించమని నేను అడుగుతాను అనమాట షాపింగ్కి వెళ్ళినప్పుడు. స్లీవ్స్ అనేది నేను స్టిచ్ చేసేసుకొని అటాచ్ చేసేసుకుంటున్నాను. అటాచ్ చేసిన తర్వాత మనం కింద పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకుంటామో చూసేద్దాం. నెక్స్ట్ ఏంటి అంటే ఇందులో వచ్చేసి ఆలియా కట్ కదండి, దాంట్లో ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఫ్రిల్స్ అనేవి చిన్నగా మనం పెడతాం కదా. ఈసారి అలా పెట్టట్లేదండి. చిన్నగా పెట్టినా కానీ ఆ లుక్ అనేది రెడీమేడ్ లుక్ రావాలి అని అంటే నేను చెప్పినది ఫాలో అవ్వండి. ఏంటి అంటే ఇలా స్టిచ్ లూజ్గా కుట్టు పెట్టుకొని స్టిచ్ చేయండి. చివరి నుంచి కార్నర్ వస్తుంది కదా, మనం మిడిల్కి హై అనేది తీసుకున్నాం కదా, ఆ మిడిల్ వరకు. తర్వాత మళ్ళీ రిటర్న్ మొత్తం ఆ షేప్లో మొత్తం మనం ఎలా అంటే ఇంటి కప్పు టైప్లో వస్తుందండి. ఆ పైన వచ్చేసి ఫ్రంట్ సైడ్ది ఎక్స్ట్రా తీసుకుంటాం కాబట్టి. సో ఒక సైడ్ నుంచి ఒక సైడ్ థ్రెడ్ అనేది పట్టుకొని ఇలా గుంజుతూ క్లాత్ని దగ్గరికి ఇలా గుంజుతూ జరుపుకుంటూ మనకి ఒక సైడ్ ఎంతైతే కావాలో అంతవరకు ఆ కార్నర్ వచ్చేదాకా మనం ఈ కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. ఇలా గుంజడం వల్ల ఏంటంటే మనం పెట్టిన ఇంత చిన్నగా దగ్గర అంటే ఈ టెక్స్చర్ అనేది రెడీమేడ్ డ్రెస్ లుక్ అనేది ఇలా పెడితే మాత్రమే వస్తుందండి. మీరు చిన్నగా ప్రిల్స్ పెడతా అన్నా కానీ ఈ లుక్ రాదు. నెక్స్ట్ ఏంటి అంటే ఈ కుచ్చులు పెట్టిన తర్వాత మనం సైడ్ స్టిచెస్కి ఎక్స్ట్రా ఉంచుతాం కదండి, దాంట్లోకి పోయేటట్టు అక్కడ మాత్రం కొంచెం ప్లెయిన్గా ఉంచితే సరిపోతుంది. స్టార్టింగ్ ఇప్పుడు మనం స్టిచెస్ దగ్గర ఉండేది అది కూడా చూపిస్తున్నాను చూడండి. మిడిల్కి ఇట్లా మొత్తం అడ్జస్ట్ చేసేసుకొని మనం ప్రిల్స్ అనేవి చివర్లో ప్లెయిన్గా కొంచెం ప్రిల్స్ లేకుండా ఫ్రీగా వదిలేసుకొని ఉండాలండి. తర్వాత దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసినప్పుడు ఎలా వస్తుందో చూడండి. మీకు స్టిచ్ కాకముందే మీరు ఆ సెట్ అవుతుందా లేదా ఆ ప్లేస్లో అనేది మీకు తెలిసిపోతుంది. కొంచెం ఎక్కువ ఇట్లా క్రాస్గా వస్తుంది క్లాత్ అనేది కుచ్చులన్నీ పెట్టిన తర్వాత. ఇవన్నీ పెట్టాక అవి జరగకుండా ఉండాలంటే అంటే ముందుకి వెనకకి పక్కకి ఇప్పుడు గుంజాం కదా, మళ్ళీ అలానే రిటర్న్ బ్యాక్ కూడా వస్తాయండి. అలా రాకుండా ఒక స్టిచ్ అనేది వేసేసి ఉంటే కరెక్ట్గా ఉండిపోతుంది. అది అటు ఇటు కదలకుండా ఉంటాయి ఆ ప్రిల్స్ అనేవి చిన్నవి. తర్వాత ఇవి కుట్టిన తర్వాత చూడండి సైడ్ అనేది నేను ప్లెయిన్గా వదిలాను. ఆ తర్వాత కార్నర్లో వచ్చేసి హై వచ్చేసింది ఫ్రంట్ సైడ్ పార్ట్కి. తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్ తీసుకుంటాను. బ్యాక్ సైడ్ పార్ట్ కూడా సేమ్ అంతే అండి. కుచ్చులు పెట్టి ఒక వన్ స్ట్రింగ్ అంటే ఒక దారం ఒకటి పైన కానీ కింద సైడ్ కానీ ఒక పోగు పట్టుకొని గుంజండి. గుంజితే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కుచ్చులు పెట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ సైడ్ది మనం ఆల్రెడీ చూసాను కదా, ఆ సైజ్కి పెట్టేసుకొని మిడిల్లో కార్నర్ దగ్గర ఏంటి అంటే ఫస్ట్ ఒక పిన్ అనేది పెట్టేసుకోండి, అటు ఇటు కదలకుండా ఉంటుంది.
ఇక మీరు దాన్ని బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని అటాచ్ చేసేయచ్చు. ఇదే ప్రాసెస్లో బ్యాక్ పార్ట్ని కూడా కుట్టి ఇలానే చూసి బ్యాక్ పార్ట్కి కూడా అటాచ్ చేసి సైడ్ జాయింట్స్ అనేవి చేస్తే మన డ్రెస్ అనేది ఫినిష్ అవుతుందండి. నిజంగా అండి, నేను పాస్ట్ వీడియోలో చెప్పాను చాలా మెటీరియల్స్ తీసుకున్నాను, ఇక 1 by 1 వీడియోస్ పెడతాను, చాలా మోడల్స్ స్టిచ్ చేసుకుందాము, చూసేద్దాము, నేర్చుకుందాము అని చెప్పాను. కానీ ఇదేంటబ్బా పెడతలేదు, అన్ని డ్రెస్సులు కొన్నానన్నది అని అందరికీ అనిపిస్తుండొచ్చు. అఫ్కోర్స్ కొన్నా అండి, చాలానే కొన్నా. బట్ ఏంటి అంటే ఇక్కడ ఏమైంది అంటే నేను బయట వాళ్ళది కస్టమైజేషన్ చేస్తున్నాను కదా, బయట వాళ్ళే చేస్తూ నావి చేసుకోవడానికి కూడా టైం సరిపోవట్లేదండి. సో దానివల్ల నేను స్టిచ్ చేయట్లేదు నా డ్రెస్ మెటీరియల్స్ అనే కాదండి, మనం స్టిచ్ చేసుకోవాలి అని అంటే క్లాత్స్ ఒక టాప్కి 2 meters సరిపోతుంది, దాన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా నేను టాప్ క్లాత్ మాత్రమే నేను ఈ డిజైన్ చేశాను. ప్యాంట్ వచ్చేసి ఈ క్లాత్ బాగుంది, సెల్ఫ్ కలరే, మళ్ళీ ఇంకొక వేరే వాళ్ళకి అంటే మా సిస్టర్కో పాపకో ఎవరికొకరికి టాప్స్ ఫ్రాక్స్ అవుతాయి కదా అనేసి నేను ఆ క్లాత్ని పక్కకు పెట్టేశాను. దీనికి వైట్ ప్లాజో టైప్ స్ట్రైట్ కట్ ప్యాంట్తో నేను పేరప్ చేశాను. నాకైతే ఈ ఫైనల్ లుక్ వేసుకున్న తర్వాత చాలా బాగా నచ్చింది. ఈ డ్రెస్లో దిగిన పిక్స్ అయితే నాకు సో స్పెషల్. ఎందుకు అంటే అవి మా మదరు ఫాదరు క్లిక్ చేసిన పిక్స్ అనమాట. పిక్ క్రెడిట్స్ అన్నీ మా మదర్కి ఫాదర్కే. అసలు మా ఫాదర్ తీయడమే తక్కువ, మా మదర్ కూడా అలాంటిది అంత ఎపిక్ పిక్ టైప్లో అంత బాగా పిక్స్ అనేది తీశారు. ఆ పిక్స్లో కొన్ని మా బాబు కూడా ఫొటోస్ తీశారు. మా బాబు 2nd class, కానీ ఫస్ట్ పెట్టిన పిక్ కూర్చున్న పిక్ అయితే మా బాబు తీసాడనమాట. ఎంత బాగా వచ్చిందో, నాకైతే బాగా అంటే బాగా నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ మోడల్ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. సౌజీస్ వారాహి డిజైనర్స్. Like and subscribe my channel. Share with family and friends. Once again, thanks for watching.